నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నాటో కూటమిలాగా బంగ్లాదేశ్ కోసం 3 దేశాలు కూటమి కట్టాయి. టర్కీ, చైనా, అలాగే పాకిస్తాన్. టర్కీకి ఏంటి ఇందులో? టర్కీ ఇంకో అజర్బైజాన్తో కూడా మాట్లాడిందట, నువ్వు కూడా కూటమిలోకి అని. ఇవాళ బంగ్లాదేశ్ అనేది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది. ఆ ప్లాట్ఫామ్ మించి భారతదేశం మీద తుపాకీ ఎక్కువ పెట్టడం కోసం చైనా చేయిస్తున్న ప్రయత్నం ఒకవైపు, డీప్ స్టేట్ చేస్తున్న ప్రయత్నం ఒకవైపు, డీప్ స్టేట్ ఆధ్వర్యంలోని అమెరికా చేస్తున్న ప్రయత్నం ఒకవైపు. బంగ్లా ఎందుకు అంత స్ట్రాటజికల్గా వాళ్ళకి ఇంపార్టెంట్? బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, అండ్ హిందూ మహాసముద్రం, అరేబియన్ మహాసముద్రం, ఇవి వామ్ వాటర్స్ అంటారు. ఇది నౌకల కదలికకి, నౌకాయానానికి వెసులుబాటు కల్పించే వాతావరణం ఉండే సముద్రాలు. ఇక్కడి నుంచి నౌకల్ని రవాణా చేయడానికి, నౌకల్లో వాళ్ళ ఉత్పత్తులు రవాణా చేసుకోవడానికి, వాణిజ్యానికి ఉపయోగపడేది వాటర్స్. ఈ వాటర్స్లో ఎంట్రీ ఉంటే కానీ చైనా వ్యాపారం చేసుకోలేదు ప్రపంచవ్యాప్తంగా. చైనా ఉన్నదే ఉత్పత్తుల మీద, ప్రోడక్ట్స్ అంటే ఎంత కావాలంటే అంత ఉత్పత్తి చేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఆ మానవ వనరులు ఉన్నాయి, వాళ్ళకి ఆ దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ వ్యాపారం చేసుకోవటం ఒకటి వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి స్ట్రాటజికల్గా ఇప్పుడు ఇండియన్ ఓషన్ కానీ, ఇటు అరేబియన్ ఓషన్ కానీ అవసరం వాళ్ళ షిప్స్ తిరగటం కోసం. వాళ్ళ కార్గో షిప్స్ కావచ్చు, ఇంకితరత్ర సర్వీలెన్స్ షిప్స్ కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే అక్కడ వెసులుబాటు దొరుకుతుందో, ఇక్కడ ఎంట్రీ ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు చేసేది నిఘా పెడతారు భారతదేశం మీద, అండ్ మన వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద గురి పెడతారు వాళ్ళు. సో చైనాకుండే బ్యాడ్ ఇంటెన్షన్ ఇది. సో వాళ్ళకి అందుకు సహకరించాలంటే ఏం కావాలి? బంగ్లాదేశ్ దగ్గర ఉన్న సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలి. ఆల్రెడీ కోకో ఐలాండ్స్ని వేరే దేశం నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ కొన్నారో, కబ్జా పెట్టారో, దురాక్రమించారో, అది అయిపోయింది. ఇప్పుడు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ దొరికితే అక్కడ వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకొని మన మీద, మొత్తం ఏషియాలో జరిగే వాటన్నిటి మీద నిఘా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రపంచ పోలీస్ అమెరికాకి నచ్చలా. సో అమెరికా ఏం చేసింది? చైనాని కంటైన్ చేయడం కోసం అని చెప్పి బంగ్లాదేశ్ని ఎగదొస్తుంది. ఏది వాళ్ళకి ఏం కావాలంటే అవి కరెక్ట్ క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయటం. పాకిస్తాన్కి అలాగే చేసి పాకిస్తాన్ లోబరుచుకుంది. మునీర్ ఉంటాడు, ఫీల్డ్ మార్షల్, ఈరోజు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. అవసరం ఉన్నప్పుడల్లా ఆ మునీని పిలవటం, 2 పూట్ల భోజనం పెట్టి, 1000 పదాలు, 2 జతల బట్టలు పెట్టి పంపించడం, వీళ్ళకి కావాల్సిన మినరల్స్ తవ్వుకోవటం. అమెరికా చేసే దుర్మార్గమైన ఎత్తుకడ. మునీర్ది ఏం పోయింది? దేశానికే కదా. మునీర్కి దేశానికి ఏం పట్టదు కదా. అతను అవసరమైనప్పుడు మత భావనలు రెచ్చగొట్టడానికి మాత్రం పనికొస్తాడు. ఇంతకుముందు అధ్యక్షులు ఎలా చేశారో దానికన్నా భిన్నంగా చేస్తున్నాడు ఇతను. శత్రు శేషాన్ని లేకుండా చేసుకోవటం కోసం ఆయన పొలిటికల్ రైవలరీస్ మీద 15 ఏళ్ళు 30 ఏళ్ళు జైలు శిక్షలు వేయటం. జీవించినంత కాలం ఆయన అక్కడ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. చివరికి పాకిస్తాన్ అనే దేశం అని వాళ్ళు భావిస్తున్న దాంట్లో ఉండే సుప్రీంకోర్టు జడ్జీల నియామకం కూడా ఈయన చేతుల్లోనే, ఈయన కనసనలోనే జరగాలి. ఈయనకి ఎవడు ఎదురు తిరిగితే ఆయన లోపలేసేయటమే. సరే, ఆయన ఇప్పుడు ఏం చేశాడు? బంగ్లాదేశ్తో అవసరం ఏర్పడింది. మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే భుట్టో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత భుట్టో ఇక్కడ బంధు ముజిబుర్ రెహమాన్తో స్నేహహస్తం అందించడానికి దేవుడు మన ఇద్దరిని కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు ముజిబుర్ రెహమాన్ నిరాకరించారు. మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ ఏర్పడలేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. బంగ్లా ప్రజల ఆకాంక్షల మీద ఏర్పడిన దేశం. తర్వాత దాన్ని మత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం కోసం, దాంట్లో చొచ్చుకెళ్ళటం కోసం జమాతే ఇస్లామీని వాళ్ళు ఇంజెక్ట్ చేశారు బంగ్లా ల్యాండ్ మీద పాకిస్తాన్. ఇవాళ అదొక ప్రధానమైన పార్టీగా రేపు ఫిబ్రవరి 12 జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, అది BNP, వాళ్ళ నేత రెహమాన్ వచ్చాడు. ఎవరైనా స్వయంగా ఖలీద్ అజియా కుమారుడు, 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఆయన వచ్చాడు. అదొక పార్టీ. అది కూడా మత ఛాందస్వాదంని ప్రమోట్ చేసేదే కానీ కొంత డెమోక్రటిక్ కలర్ అన్నా కనిపిస్తుంది బయటికి. జమాతీ ఇస్లామీ అంత ఉగ్రంగా ఉండదు. సో వీళ్ళిద్దరూ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అవామీ లీగ్ని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళు లేకుండా నిషేధించారు. సో వాళ్ళు స్వతంత్రంగా రంగంలో దిగుతున్నారు. సో ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అనే అనుమానం ఉండటం వల్ల ఎవరి ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. అటు చైనా, ఇటు అమెరికా, డీప్ స్టేట్కి అసలు ఏమాత్రం ఎన్నికలు జరగడానికి వీల్లేదు. వాళ్ళ పప్పెట్ ఉన్నాడు కదా, ఏది గ్రంథచౌర్యం చేసి ఎవరి PhDనో తస్కరించి దాన్ని అమెరికా మార్కెట్లో పెట్టి బిల్ క్లింటన్ కాళ్ళొత్తి షూ పాలిష్ చేసి బిల్ క్లింటన్ ఫౌండేషన్ డబ్బుల్ని హవాలా రూపంలో మళ్లించినందుకు గాను నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. అది ప్రధానమైన అభియోగం. అతనేమి మేధావేం కాదు, మేధావిని క్లెయిమ్ చేసుకుంటాడు. మనకు కూడా ఉన్నారు మన దేశంలో ఇట్లా క్లెయిమ్ చేసుకుంటునేవాళ్ళు. సో ఈయన కూడా అదే కేటగిరీ. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, లేదా ఈయన కోసం అమెరికా ఏం చేస్తుంది? ఇంకో కొత్త 3 దేశాల కూటమి, 3 లేకపోతే 4. చైనాని పక్కన పెడితే 3 దేశాలు.
చైనాని మీరు ఈ కూటమిలో ఉండమని అమెరికా చెప్పదు, అలాగే ఈ కూటమిలో తాను ఉన్నట్టు చైనా కూడా అమెరికాకి చెప్పదు. మిగిలిన 3 ఏంటి? బంగ్లాదేశ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిసి చేయాలనుకుంటున్న దేశాలు పాకిస్తాన్, టర్కీ అండ్ అజర్బైజాన్. వీళ్ళు ముగ్గురు కలిస్తే టెక్నాలజికల్గా బంగ్లాదేశ్కి కొంత సపోర్ట్ దొరుకుతుంది. భారతదేశం అంటే వాళ్ళు ఏదో భారతదేశం మీద దాడి చేస్తే భారతదేశం గజగజ వణికిపోయి చోట్ల కక్కుని రక్తం కక్కుని పడిపోతుందని కాదు, వాళ్ళు అలా అనుకుంటుంటారు. మన ప్రావెస్నెస్ ముందు బంగ్లాదేశ్ నథింగ్. అలాగని శత్రువుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి బోర్డర్స్ వెంబడి మిజోరాం దగ్గర నుంచి తీసుకుంటే వెస్ట్ బెంగాల్, అలాగే బీహార్, అస్సాం బోర్డర్స్ వెంబడి అదనపు బలగాల్ని మనం మోహరించాం, మన సైన్యం మోహరించింది. అండ్ లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్ కూడా వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే టర్కీతో ఉండే అడ్వాంటేజ్ బంగ్లాదేశ్కి వాళ్ళు డ్రోన్లు పంపించగలరు, వాళ్ళు దాంట్లో సిద్ధహస్తులు. అజర్బైజాన్ లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తుంది. సరే, చైనా బ్యాక్ అండ్ సపోర్ట్ వస్తుంది. డీప్ స్టేట్ ఇదంతా గమనిస్తుంటుంది, సపోర్ట్ ఇచ్చినట్టు కనబడదు. లేదా అవసరమైనప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్కి ఏమైనా సాయం కావాలన్నా పాకిస్తాన్కి ఒక $500 మిలియన్ ఏదో సాయం ఇస్తుంది. అక్కడి నుంచి ఆ డబ్బులు ఇటు రూట్ అవుతాయి త్రూ హవాలా ఎక్స్పర్టే కదా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, మనుగడలో లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు ఎవరు? ఈ యూనస్ మహమ్మద్. ఆయనకి ఇప్పుడు అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడని ఆయనకు హోంమంత్రి ఉన్నాడు, ఆయన నన్ను రాజీనామా చేశాడు, రాజీనామా చేయించారు. ఆయన రాజీనామా చేశాడు లేదా చేయించాడు అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఒక హోంమంత్రి కూడా ఉంటాడనే విషయం జనాలకు తెలిసింది. అప్పటిదాకా తెలియదు ఎవరికి. ఈ అదుపు తప్పితున్న శాంతి భద్రతల నేపథ్యంలో హీ వాజ్ ఆస్క్డ్ టు రిజైన్ చేశాడు. ఇదంతా ఎందుకు? ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు యూనస్ మహమ్మద్. ఏంటి, ఇక్కడ ఎన్నికలు జరిగే వాతావరణం లేదు, శాంతి భద్రతలు పుట్టికి అదుపు తప్పినాయి కాబట్టి కొన్నాళ్ళు నేనే ఈ నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి మళ్ళీ చీఫ్ అడ్వైజర్గా కొనసాగుతాను, అమెరికా ప్రపంచ పోలీస్ అడుగులకు మడుగులెత్తుతూ ట్రంప్ గారి షూస్కి పాలిష్ చేస్తూ నేను ఇక్కడే జీవిస్తాను అని అధికారం మరిగాడు కదా, రుచి మరిగాడు కదా. అది సహజంగానే జమాతే ఇస్లామీకి నచ్చదు. జమాతే ఇస్లామీకి నచ్చలేదంటే ఐఎస్ఐకి నచ్చదు, ఐఎస్ఐకి నచ్చలేదంటే సయ్యద్ అసీం మునీర్కి నచ్చదు. సో అందుకని ఏం చేస్తాడు, ఆయన ప్రయత్నాలు ఆయన బంగ్లాదేశ్ను పూర్తికి కాలబెట్టదాకా అని ఊరుకోడు, బాగా రగులుతూ ఉండాలన్నమాట. రావడం కష్టం, రగులుతుంటే దాంట్లో చలి కాచుకుంటాడు. బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఉగ్రవాద భావజాలంలో వాళ్ళకి నేర్పించేది అది. పక్కోడే ఎవడంటే అండి రాళ్లతో కొట్టి చంపు, కర్రలతో కొట్టి చంపు, తర్వాత చచ్చిపోయిన తర్వాత శవాలని తీసుకెళ్ళి చెట్లకేసి కట్టేసి పెట్రోల్ పోసి చంపు. ఇదే ఫిలాసఫీ. వాళ్ళు చూస్తున్నాం కదా హిందువుల మీద, మైనారిటీ హిందువుల మీద హత్యాకాండ. చాలామంది ఈ మధ్యకాలంలో కొత్త క్వశ్చన్ మేధావి వర్గం అడుగుతానంటే డోంట్ జనరలైజ్ ద థింగ్స్ అని. రైట్, ఉత్తరప్రదేశ్లో ఒక లవ్ జిహాద్ జరుగుతుంది, హైదరాబాద్లో ఒకటి జరుగుతుంది, ఒరిస్సాలో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ స్కాటర్డ్గా జరిగినాయి కాబట్టి వీళ్ళందరి వెనకాల మోటివ్ ఒకటే ఉంటుందని అనుకోవద్దని చెబుతున్నారు. వి అప్రిషియేట్. ఒకటే ఒక ప్రశ్న వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆ రోజు పాకిస్తాన్ దేశ జనాభాలో 22% ఉన్న మైనారిటీ హిందువుల సంఖ్య ఈరోజు ఎంత ఉంది? సమానం చెప్తారా? 2 నుంచి 3%. మరి అక్కడ కూడా జనరలైజ్ చేస్తారా? స్కాటర్డ్ అంటారా? సో ఈ మేధావులు ఏంటంటే ఈ జార్జ్ సోరెస్ కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు మేధావులు. జార్జ్ సోరెస్ అనేవాడు అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశము సుస్థిరంగా ఉండడానికి వీల్లేదు, మనం అక్కడ అగ్గిపుల్ల గీసి పెట్రోల్ వేసి తగలబెడతా ఉండాలి, దాంట్లో చలి కాచుకుంటూ ఉండాలి. వాడి కాలాలతో సంబంధం లేదు, ఏ కాలమైనా మంటేసి చలి కాచుకుంటుంటాడు జార్జ్ సోరెస్. సో ఆ జార్జ్ సోరెస్కి అనుబంధంగా కొన్ని మీడియా సంస్థలు, కొందరు మేధావులు వామపక్ష భావజాలాన్ని నరాలను ఇంజెక్ట్ చేసుకున్న మేధావులు ఏంటంటే మానవ హక్కుల హననం జరిగిపోతే హిందువులు మానవులు కదా బంగ్లాదేశ్లో, ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? అలాగే మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, మైనారిటీ బౌద్ధులు ఉన్నారు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దాని మీద ఎందుకు మాట్లాడరు? అంటే కన్వీనియన్స్ అనమాట. మన అవసరార్థం కోసం మన నాలికని ఎటు కావాలంటే అటు మడత పెట్టడం. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి అనుకూలంగా ఒక 3 దేశాల కూటమి రావటం కోసం జీ జిన్పింగ్ చేసిన ప్రయత్నాల భాగంగా అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్కి అనుకూలంగా భారతదేశం మీద యుద్ధం చేయడానికి రెడీ అయిపోయినాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫీసర్స్ ఒక 10 నుంచి 15 మంది ఆల్రెడీ వచ్చి చిటగాంగ్ అడవుల్లో క్యాంప్ చేశారు యువతల పక్క. ఎందుకు? సర్వీలెన్స్ కోసం. అలాగే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో కూడా కొంతమందిని ఐఎస్ఐ పంపించింది. అక్కడి నుంచి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో కనిపెట్టడానికి అండ్ వాళ్ళ స్థావరం అమెరికా కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేయబోయే స్థావరానికి లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 3 దేశాలు కూటమి కట్టి బంగ్లాదేశ్కి మద్దతుగా వస్తే నాటో లాగా దీన్ని ఏమంటారో మరి, ప్యాటో అంటారో లేకపోతే బ్యాటో అంటారో, వాళ్ళు ఏం పెట్టుకుంటారో పేరు తెలియదు. సో బంగ్లాదేశ్కి అనుకూలంగా ఇప్పుడు రాబోతున్నాయి. మరి భారతదేశం తరఫున ఎవరు నిలబడుతున్నారు? మనకి ఏకైక చిరకాల మిత్రుడు ఒక్కడే ఉన్నాడు, రష్యా. వ్లాదిమిర్ పుతిన్ మొన్నటి పర్యటన ఈ నెల మొదటి వారంలో జరిపిన పర్యటన దరిమిలా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కంగారు పుట్టి చెమటలు పట్టేసి కళ్ళజోళ్ళు ముక్కు మీద జారుకుంటూ
వాళ్ళ అమెరికా ట్రేడ్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత పీయూష్ గోయల్తో మాట్లాడారు. అండ్ అయ్యా మీరు ట్రేడ్ ఒప్పందాల నుంచి వైదొలగ మాకండి. నువ్వు బెదిరిస్తే వైదొలుగుతావు. నీతో కలిసి పనిచేయడానికి ఏమన్నా నువ్వేమన్నా నాకు యజమానివా, నేను నీకు బానిస్తున్నా. దిస్ ఈస్ ద క్వశ్చన్ పోజ్డ్ బై పీయూష్ గోయల్ గారు టు దట్ ఎన్వై ఆఫ్ ట్రంప్ అన్నమాట. ఇంకో ప్రశ్న కూడా అడిగారు ఆయన, నువ్వు ట్రంప్ చెబితే వచ్చావా, ట్రంప్ ప్రయోజనాల కోసం వచ్చావా, లేకపోతే మీ దేశ ప్రయోజనాల కోసం వచ్చావా అని. మీ దేశ ప్రయోజనాల కోసం వస్తే మనం మాట్లాడుకుందాం, ట్రంప్ ప్రయోజనాలకు వస్తే నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెనక్కి పంపించేశాడు. సరే, ఏదైతేనే 3 దేశాలు కూటమి కట్టాయి. టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ కూటమి కట్టి ఈరోజు భారతదేశం మీద సమరశంఖం పూరించడం కాదు, వాళ్ళు చేయలేరు. దొంగ దెబ్బలే వాళ్ళన్నీ వెనక నుంచి వచ్చి కొట్టడమే. ప్రజలంతా నిద్రిస్తుంటే వచ్చి బాంబులు వేయటం, లేకపోతే తుపాకులు పెట్టి నీ మతం ఏంటో అడిగి మరీ కాల్చి చంపటం, ఇంకా ఇతరత్ర టెస్టులు ఉన్నాయి అవి కూడా చేసి కాల్చి చంపడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి అది ఒక్కటే పరిశ్రమ పాకిస్తాన్లో. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకొక 2 దుర్మార్గమైన వ్యవస్థలు ఉన్న దేశాలు టర్కీ అండ్ అజర్బైజాన్ వాళ్ళకి తోడయ్యాయి. చూడాలి ఇంటర్నేషనల్గా శాంక్షన్సే విధిస్తుందో, అమెరికా ప్రపంచ పోలీస్ శాంక్షన్సే విధిస్తాడో లేదా ఎగదోస్తాడో వేచి చూడాల్సిన విషయం.